దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనంటూ ఆ ముద్దాయి లేదా సాక్షి ప్రమాణం చేసిన తర్వాత అంతా నిజమే చెప్తాడన్న గ్యారంటీ ఉంటుందా? ఒపీనియన్ పోల్స్, ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంటూ జరిపే ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం ఖచ్చితమైన నిజాలే చెప్తాయా, లేక అందులో కొన్ని అబద్ధాల్ని కూడా అందంగా అతికించేసి ముస్తాబు చేసి ప్రచారంలోకి తెస్తాయా? అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయమేనా? ఆర్ దే సైంటిఫిక్? ఒకవేళ శాస్త్రబద్ధమైనప్పుడు ఒక్కొక్కళ్ళు నిర్వహించే ఈ అభిప్రాయ సేకరణల్లో ఇన్నిన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి? ఈ నెంబర్ గేమ్ షోలో ఫ్లాపుల శాతం ఎంత? ఈ ఫలితాలను చూసుకుని మురిసిపోవడాలు, కుంగిపోవడాలు ఎంతవరకు కరెక్ట్? సరిగ్గా 4-5 ఎలక్షన్ల నుంచి ఈ ఎగ్జిట్ పోల్స్ పీకులాటలు ఎక్కువైపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ టీవీ ఛానళ్లు పుట్టుకొచ్చిన తర్వాతే ఈ హడావిడి పెరిగిపోయింది. అభ్యర్థులు, పార్టీల జాతకాల్ని ఎన్నికలైన మర్నాడే ప్రకటించే ఈ తంతును మొన్నీ మధ్యే ఎలక్షన్ కమిషన్ నిషేధించింది కూడా. దాంతో మీడియా వాళ్ల కోపాలు నషాళానికి అంటేశాయి. ముఖ్యంగా టీవీ ఛానళ్లను చిర్రెత్తించాయి. వాటి ప్రసారాలతో రేటింగ్స్ పెంచుకోవడం, అడ్వర్టైజ్మెంట్ ఆదాయాన్ని పెంచుకోవడమే వాటి ప్రధాన ఉద్దేశం. నోటికాడ కుడు తీసేస్తామంటే ఆ ఊరుకుంటాయా? కోర్టులకెళ్ళాయి, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక సోమవారం ఆఖరి విడత పోలింగ్ పూర్తవడంతో అన్ని ఛానళ్లకు హడావుడే హడావుడి. ఇక ఈ ఆత్రంలో బుద్ధి తక్కువైపోయిన ఆటగాళ్లు ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. కక్కుర్తి పడ్డోళ్ళు, అడ్డదారులు తొక్కేవాళ్ళు, అప్పు తచ్చులు చేసేవాళ్ళు అందరూ ఉండే ఉంటారు. సర్వేలు సవ్యంగా చేస్తే వాటి ఫలితాలు సవ్యంగానే ఉంటాయన్నది ఒక నిజం. కానీ అటువంటి అభిప్రాయ సేకరణ ఎంతమందితో చేశారన్నది అసలైన పాయింట్. ద సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఉదాహరణకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకుంటే ఒక లెక్క ప్రకారం కనీసం 599 మంది అభిప్రాయాల్ని సేకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అభిప్రాయ సేకరణల్లో అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే అటువంటి సేకరణ పద్ధతులు ఏవైనా వాటి ఫలితాలు మాత్రం ఎంత నికార్సైనవిగా ఉంటే అటువంటి సర్వేలకు అంత క్రెడిబిలిటీ దక్కుతుంది. నిజానికి ఈ సర్వే సంస్థలు అంత లోతుగా అభిప్రాయ సేకరణ చేస్తున్నాయా, శాంపిల్ సైజ్ సూత్రాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయో తెలీదు. డబ్బు తీసుకుని అసలైన ఫలితాల్ని తారుమారు చేసి అబద్ధాల నివేదికలను అందించి దాన్నే సర్వే ఫలితాలంటూ ప్రచారం చేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. సాధారణంగా పోలింగ్ ముందు వరకు జరిగే సర్వేలన్నీ తారుమారైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట కూడా. కొన్ని స్టింగ్ ఆపరేషన్స్లో ఇటువంటి దొంగ సర్వేలు చేసే వాళ్ల బాగోతాలు బయటపడ్డాయి. అయితే ఈ ఫలితాల్ని చూపించి తమ పార్టీ ఆధిక్యంలో ఉందనో, అందరికంటే ముందంజలో ఉందనో ప్రచారం చేసుకుంటున్నాయి పార్టీలు. ఓటర్లను ప్రభావితం చేయడానికో, క్యాడర్లలో ఉత్తేజాన్ని నింపడానికో పనికొచ్చే ఈ వ్యవహారాలన్నీ చాటుమాటుగా గుట్టుగా సాగిపోతూనే ఉన్నాయి. ఈ డబ్బు తీసుకుని టైలరింగ్ జోస్యాలు చెప్పడం మొదలైన తర్వాతే సర్వే జనా సుఖినో భవంతు అంటూ పాత సూక్తికి వక్ర భాష్యాలు కూడా మొదలైపోయాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఓట్ల తర్వాత జరిగిపోయే ప్రజాభిప్రాయ సేకరణను వక్రీకరించడం మూలంగా రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్థులకు ఏం లాభం ఉంటుందనే ప్రశ్న కూడా ఉండనే ఉంది. నిజమే, ఓట్లేసిన తర్వాత ఇంకా ఎవరిని ప్రభావితం చేయాలి, ఎవరిని ప్రలోభ పెట్టాలి. కాబట్టే సంస్థలు ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ను నిష్పాక్షికంగానే విడుదల చేస్తాయన్నది ఒక నమ్మకం. అయితే ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ను ఎంత సమర్థవంతంగా, శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారన్న సూటి ప్రశ్నకు సరైన జవాబులు మాత్రం కనిపించవు. ఇంతకు ముందు చెప్పుకున్న సరైన శాంపుల్ సైజ్తో ప్రజాభిప్రాయ సేకరణ జరగదు. ఓట్లేసిన వాళ్లను కనుక్కోవడం ద్వారా, రాబట్టగలిగే సమాచారం ద్వారా మాత్రమే నిర్ణయించే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయన్న విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి.
ఒక్కసారి మన దేశంలో గడిచిన 4-5 ఎన్నికల్లో ఈ సర్వే సంస్థలు మీడియా సంస్థలు కలిసి చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. సోమవారం రాత్రి 2014 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్ని ప్రకటించిన అరడజను సర్వే సంస్థలు, టీవీ ఛానళ్లు, పేపర్లు అటు ఇటుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికే అనుకూలంగా పెద్ద ఎత్తున తీర్పులిచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా పరస్పర విరుద్ధమైన ఫలితాల్ని ప్రకటించడాన్ని గమనించవచ్చు. 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీకే అనుకూలమైన తీర్పును అందించాయి. అయితే కేంద్రంలో మాత్రం సోనియా ఆధ్వర్యంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే ఏర్పాటైపోయింది. కానీ 1998, 1999 ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం దాదాపు ప్రకటించిన ఫలితాల మేరకే వాస్తవ పరిస్థితులు కూడా రూపుదిద్దుకున్నాయి. 1998లో ఎన్డీఏ కూటమికి 214 సీట్ల నుంచి 249 మధ్య సీట్లొస్తాయంటూ ఫలితాల్ని ప్రకటిస్తే ఎన్డీఏ కూటమికి 252 సీట్లొచ్చాయి. ఇక 1999లో అదే ఎన్డీఏకు 300 నుంచి 334 సీట్లొస్తాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని ప్రకటిస్తే 296 సీట్లతో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే 2004లో మాత్రం రెండోసారి కూడా అదే వాజ్పేయి ప్రభుత్వం అధికారం దక్కించుకుంటుందంటూ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఘోరంగా తప్పైపోయాయి. సోనియా ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 2009లో సైతం దాదాపుగా అదే జరిగిపోయింది. ఇప్పుడు కూడా మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రకటించిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని తప్పు పట్టాలా అనే ప్రశ్న ఇటువంటి అపసవ్య ఫలితాల్ని చూసిన తర్వాతే ఉద్భవిస్తుంది. సాధారణంగా ఓటర్ల స్పందన అంత సులభంగా అర్థం కాదు. ఒక వేవ్ లాంటిది ఉన్న సందర్భంలో మాత్రం ఓటర్ల నాడి తెలిసిపోతుంది. మూకుమ్మడిగా ప్రజలంతా కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయిన నేపథ్యం దాదాపుగా దేశమంతా కనిపిస్తున్నప్పుడు కూడా అటువంటి అభిప్రాయాలు సహజంగానే ఎగ్జిట్ పోల్స్లో కూడా ప్రతిబింబించాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపించవచ్చు కూడా. నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం సీమాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దాదాపు చెరిసగం పార్లమెంటు సీట్లను పంచుకుంటున్నాయంటూ ప్రకటించారు. అయితే పట్టణ ప్రాంతాల్లో జరిగిన మున్సిపల్ పోల్స్ను తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభంజనం జోరుగా స్పష్టంగా కనిపించింది. అటువంటప్పుడు నెల రోజుల తేడాలోపే జరిగిపోయిన సాధారణ ఎన్నికల్లో ఓటర్లు తమ మనోగతాన్ని మార్చేసుకుని వేరే విధంగా ఓటెలా వేస్తారంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ పోల్స్లో స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల కులం, చరిత్ర వంటి అంశాల ఆధారంగా మాత్రమే ఓటేస్తే జనరల్ ఎలక్షన్స్లో మాత్రం ఇతర విషయాల ప్రాతిపదిక మీదే ఓటేస్తారంటూ ఇంకొంతమంది విశ్లేషిస్తారు. వీటిల్లో ఏది నిజం? ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో పార్లమెంట్ సీట్ల ప్రస్తావనే వచ్చింది. అయినా సీమాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు ఒక రకంగా స్పందిస్తే తెలంగాణ ప్రాంతంలో ఓటర్లు ఇంకో రకంగా స్పందించారు. 16వ తేదీన ఈవీఎం పెట్టెలు తెరిస్తే తప్ప ఓటర్ల నిజమైన మనోగతం ఏంటన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అయితే ఎగ్జిట్ పోల్ అనే అభిప్రాయ సేకరణలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటించకుండా శాస్త్రీయంగా నిర్వహించకపోతే మాత్రం చెరువులో ఎన్ని చేపలున్నాయని ఒడ్డున కూర్చుని వేసే లెక్కలకు, ఆకాశంలోకి చూస్తూ కాకుల్ని లెక్కపెట్టి తేల్చే నంబర్లకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎగ్జిట్ పోల్స్ ఒక ఫార్స్, ప్రహసనం మాత్రమే.